ఏంటి బ్రదర్, రోడ్డు మీద మీటింగ్ పెట్టేశావు? మళ్ళీ వాడేమి కష్టాలు చేయట్లేదు కదా? మళ్ళీ జీవితంలో మరో అమ్మాయిని తలెత్తి చూడకుండా చేశాడా రాజా? నకిలీ మందులతో ప్రాణాలు తీసే మీలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ వద్దంటే మా అన్నయ్య వెళ్ళలేదు. మీ తమ్ముడు నా మీద ఎన్ని నిందలు వేస్తున్నాడు. మాట్లాడమంటే చంపుతాడు. ఈ శివరావు కన్నెర చేసిన ప్రళయం పొందడు. అందుకేనా ఈ మింగుడు అంటే అయ్యా తమరింకా కళ్ళెర చేయలేదేంటా అని. వాడు ఆవేశంతో కొట్టాడు పంతులు. అది ఈ ఒంటికి మాత్రమే తగిలింది. మనం వాడిలా కొడితే తేడా ఏముంది? కొట్టడం చేతగా మందు కొడుతున్నానని చెప్పరాదు. మనం ఆలోచించి కొట్టాలి. ఆ దెబ్బకు వాడు జీవితంలో కోలుకోకూడదు. అంటే మనం కోలుకునేదాకా ఆగుదాం అంటారు అంతేగా పంతులు? అదేనండి, కొంచెం టైం తీసుకుని కొడదాం అంటారు. అదేగా మీరు చెప్పేది? ఆవేశమున నేను అగ్ని పర్వతంబు బళ్ళున పగిలిన ఒక్కడుగాక ఒక్కడు మిగలడు. అగ్ని పర్వతం పగిలాక అది సగం మిగలదులేండి. అలా చూస్తావే పంతులు? పోయి. అలాగే అయ్యా. 10 మందిలో వాడు నన్ను అవమానించాడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు మంచి అవకాశం కావాలి. అయ్యా 10 మందికి 10 రూపాయలు పారేసి కుమ్మి చేస్తే సరిపోద్ది కదండి. ఏంటయ్యా కుమ్మిచ్చేది? అలాంటి చిల్లరగాళ్లకు చిల్లర దెబ్బలు కాదు పంతులు, కొడతా కొడతా. కృష్ణప్రసాద్ అనేవాడు లేకుండానే కొడతా. హలో, చెప్పు. ఆ వార్త రాసిన అమ్మాయి గురించా? చెప్పు చెప్పు. అవును, దాని పేరు చందు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అది ఆ కృష్ణప్రసాద్ కూతురా? నిజమేనా? తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి అయ్యగారి పని పడుతున్నారన్నమాట. సర్లే సర్లే. ఎవరు పంతులు? ఎవరైతే ఏంలేండి, మంచి విషయం చెప్పాడు. మీ గురించి పేపర్లో ఏకేసిన చందు మరెవరో కాదండి, హోటల్లో తమని పీకిన ఆ కృష్ణప్రసాద్ కూతురేనట. కూతురు వ్యాపారం మీద కొట్టాలని చూస్తుంటే తండ్రి ఒంటి మీద కొట్టాడన్నమాట. ఇద్దరు తండ్రి కూతుళ్ళా? వాళ్ళు ఈ శివరావును దెబ్బ కొట్టారు అంటే బతకడానికి అర్హత కోల్పోయారన్నమాట. ఎవరైనా ఎదురొస్తున్నారంటే ఎదురెళ్ళి అడ్డు లేకుండా చేసేవాణ్ణి. వీళ్ళు ఆల్రెడీ ఎదురొచ్చేశారు. ఇక వాళ్ళ గురించి ఆలోచించాలి. మీలో ఆలోచన మొదలైంది అంటే ఇక వాళ్ళు కష్టమే కదండి అయ్యా. ఒక్కదాన్నే పంపించాలనుకున్నా, నేను వెళ్లాల్సిందేనని ఆ కృష్ణప్రసాద్ గాడు వచ్చి లైన్లో నిలబడ్డాడు. కొడితే ఇద్దరు అడ్రస్ ఉండకూడదు. ఇంకెవ్వడు మనకడ్డు రాకూడదు.
మర్యాదగా ఆయనకి సారీ చెప్పు. నేను సారీ చెప్పాలా? నో నో. అమ్మా, అశోక్కి మధ్యాహ్నానికి ఏం కూర చేయమంటావు? ఏదో ఒకటి చేయండి ఆంటీ. తనేది ఇష్టంగా తింటాడో నాకేం తెలుసమ్మా. మీకేది ఇష్టమైతే అది చేయండి ఆంటీ, తింటాడులే. ఏమా, ఈ మధ్య అదోలా ఉంటున్నావేంటి? మనిషికి మనిషి అర్థమైనప్పుడు ఇలాగే ఉంటారేమో. ఏమైందమ్మా? మాట్లాడకూడని విషయాలు చాలా మాట్లాడాను. మాట్లాడడానికి ఇప్పుడు నా దగ్గర మాటలు లేవు. హలో, ఎప్పుడు? డాడీకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే వస్తున్నాను. ఏమైందమ్మా? డాడీకి యాక్సిడెంట్ అయిందంట ఆంటీ. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అలాగే. ఊరుకో అమ్మా. మమ్మీ, లల్లి, మీ డాడీ. ఊరుకో మమ్మీ. డాడీకి ఎలా ఉంది మమ్మీ? యాక్సిడెంట్ ఎలా జరిగింది? తెలీదమ్మా. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరిని అడిగినా ఏమీ చెప్పడం లేదు. వదినా, అన్నయ్యకేం కాదు. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది?
కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బ్లడ్ బాగా పోయింది. తన గ్రూప్ బ్లడ్ దొరకటం లేదు. మీలో ఎవరిదైనా గ్రూప్ బ్లడ్ అయితే అర్జెంటుగా డొనేట్ చేయండి. డాక్టర్, అన్నయ్యది నాది ఒకటే బ్లడ్ గ్రూప్. బ్లడ్ నేను ఇస్తాను. ఈజ్ ఇట్? నర్స్, సార్ బ్లడ్ ఇస్తారంట. ఆ అరేంజ్మెంట్స్ చేయండి. అలాగే సార్. డోంట్ వరీ, మీరు సేఫ్గానే ఉన్నారు. నర్స్, వాళ్ళ రిలేటివ్స్ బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పిలువు. అలాగే సార్. పేషెంట్కి స్పృహ వచ్చింది, మీరు వచ్చి చూడొచ్చు. డాడీ, పెద్దనా, డాడీ, నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఏమవుతుందో ఏంటో అని ఎంత భయపడ్డామో తెలుసా? ఎందుకే మీరు డ్రైవింగ్ చెయ్యొద్దు, డ్రైవర్ని పెట్టుకోండి అని చెప్పేది. వింటారా? ఇప్పటి వరకు ఎంత అల్లాడిపోయావో తెలుసా డాడీ? ఊరుకో, ఊరుకో, నాకేం కాలేదుగా. సమయానికి మీ గ్రూప్ బ్లడ్ దొరకలేదు. బాగా టెన్షన్ పడ్డాం. లక్కీగా మీ బ్రదర్ బ్లడ్ ఇచ్చారు కాబట్టి మీరు సేవ్ అయ్యారు. లేదంటే చాలా సీరియస్ అయ్యేది.
అన్నా నా చెల్లెలకి పెళ్లి కుదిరిందన్నా. మంచిది. నీ ఖర్చులతో నువ్వే చేయాలన్నా. అన్నవి నువ్వా నేనారా? నేనే అన్నా. మరి నీ చెల్లెల పెళ్లి నేను చేసేదేందిరా? ఖర్చులన్నీ నువ్వే చూసుకోవాలన్నా. ఈడేమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా ఏందిరా? పని చేస్తున్నారు, దానికి పైసలు ఇయనికే బుర్ర పాడవుతుంది. ఇంకా పెళ్లిళ్ళు కూడా చేస్తారా? అన్నా నిన్నే నమ్ముకొని పెళ్లి పెట్టుకున్నా అన్నా. నీ అబ్బ పని పాట లేకపోయినా తినిపిస్తున్నా తాగిపిస్తున్నా. దొందాలు లేకుండా చేస్తుంటే పెళ్లి చేయాలబే. ఓ ఏందన్నా ఏమైంది? ఆ శంకర్ గాడి వల్ల దందాలు బంద్ చేసుకుని మనముంటే ఆడి సెల్లెలు పెళ్లి చేయాలంట. ఆ శంకర్ గాడి వల్ల మనం బేకారుగాళ్ళం అయిపోయినవురా. ఆన్ని లేపితే గాని మనం బాగుపడం. లేపేద్దామన్నా, దాందే ఉంది. ఏంది లేపేడిది? ఆడేం బత్తాయికాయ మీద తొక్క కాదు, లేపేయడానికి. శంకర్ సచ్చి బతికిండో గుర్తులేదా నీకో? ఆ రాజాగాడు వాడి పక్కనుండగా మనం ఏం చేయలేంరా. ఆడిప్పుడు శంకర్ గారితో ఉండట్లేదన్నా. సెటిల్మెంట్కి శంకర్ ఒక్కడే పోతున్నాడు. నిజమా? అవునన్నా, ఆ రాజాగాడికి శంకర్ గాడికి ఏ విషయంలో పట్టం లేదంట. అందుకే ఒకే చోట ఉంటున్నా కలిసి మాత్రం తిరగట్లేదు. రేయ్, అదే నిజమైతే మనకిది మంచి ఛాన్స్. అర్జెంటుగా శంకర్ గారిని లేపాలా, లేదంటే మన మనిషి అనేవాడు ఎవడు మన దగ్గర ఉండడు. నువ్వు అనన్నా లేపడేస్తాను. ఒంటరిగా ఉన్నాడని తక్కువ అంచనా ఏకురా. వాణ్ణి అలా కాదో సరిగ్గా ప్లాన్ చేసి ఏదో ఒక చోటుకి రప్పించాలి. చంపాలనుకున్నాక అది అవసరమా? చంపాలనుకుంటే సరిపోదురా. చచ్చేవాడిదేముంది, నిమిషంలో చస్తాడు. టెన్షన్ అంతా చంపేవాడిదే. అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. సరిగ్గా ఏరేస్తేనే పెద్ద పులి ఫోన్లో పడేది. సరే అన్నా, ఆ ప్లాన్ ఏంటో చెప్పు. ఈసారి ప్లాన్లో వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఎవడూ కనిపించకూడదు. ఆ రాజాగాడు విడిపోయినా మంచితనం అనేది ఒకటి ఉంటుందిగా, అది అడ్డం పెట్టుకుని ప్లాన్ చేద్దాం. అందుకు మూడో మనిషిని ఎవరినన్నా వాడుకుందాం. అంటే ఎలా అన్నా? సరిగ్గా చెప్పింది చెప్పినట్టు చేశామనుకో, వాడి చావును వెతుక్కుంటూ వాడే మన దగ్గరికి వస్తాడు, చస్తాడు. బాబు, మీ మావయ్య గారికి యాక్సిడెంట్ అయిందంట. అలాగా? అదేంటి బాబు, అలా ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతున్నా? నాకేమీ కాని వాళ్ళకి ఏమైతే నాకెందుకమ్మా? ఏవో మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన అయిన వాళ్ళు కాని వాళ్ళు అయిపోతారా? వాళ్ళు అయిన వాళ్ళేంటమ్మా? నేనంటే లెక్కలేదు, నా మాట అంటే లెక్కలేదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఎంత కాదనుకున్నా నీకు పిల్లనిచ్చిన మామ ఆయన ప్రమాదంలో ఉన్నాడని తెలిసి వెళ్ళలేదంటే బాగుండదు బాబు. వాళ్ళు నన్ను అల్లుడుగా గౌరవించి నేను చెప్పిన పని ఏమీ చేయలేదమ్మా. వాళ్లలో ఎవరికి ఏం జరిగినా ప్రాణం పోయినా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా అంత మాట అన్నావు? పగవాళ్ళకు కూడా అలా జరగాలని కోరుకోకూడదు. అంటే అలా జరగాలని కాదమ్మా, వాళ్ళు నన్ను అంతగా బాధ పెట్టారు. అందుకే వెళ్ళాలి అని మనసులో ఉన్నా వెళ్ళలేకపోతున్నాను. పాపం లల్లి, వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే ఏడుస్తూ వెళ్ళింది. నీకు కూడా ఫోన్ చేసి ఉంటుంది, నువ్వు కూడా వెళ్ళుంటావు అనుకున్నాను. టెన్షన్లో తను చేయలేకపోయి ఉండొచ్చు, వాళ్ళైనా చేసి ఉండాలిగా. చేయలేదంటే అర్థం కావడం లేదా? అల్లుడిగా వాళ్ళు నాకు ఇస్తున్న మర్యాద ఏంటో. ఇందుకేనమ్మా
వాళ్ళు నాకు అవసరం లేదనుకుంది. అలా అనుకున్నంత మాత్రాన వాళ్ళకొచ్చే నష్టమేం లేదు.